జనతా దర్బార్. ఇక్కడ అందరి అభిప్రాయాలు స్వీకరించబడను. జనతా దర్బార్ అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, అనంతపురం జిల్లా తాడిపత్రి ఈ రెండు కూడా ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గాలు. నిజానికి ఫ్యాక్షన్ ఇప్పుడు అంతగా లేకపోయినా సరే తాడిపత్రి నియోజకవర్గంలో ఉండే రాజకీయ వైరం వల్ల ఇక్కడి ప్రధాన ప్రత్యర్థుల మధ్య ప్రతి అంశం కూడా ఫ్యాక్షన్ రాజకీయాల్ని రగులుస్తూనే ఉన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కూటమి తరపున తెలుగుదేశం పార్టీ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. తాడిపత్రిలో మొత్తం 2,44,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 1,000 ఎక్కువే. ప్రధానంగా బీసీలు కనిపిస్తున్నారు, 80,000 మంది ఉన్నారు. ఆ తర్వాత రెడ్ల ప్రభావం ఇక్కడ బాగా కనిపిస్తోంది. 45,000 మంది రెడ్డి ఓటర్స్ ఉన్నారు. అలాగే ముస్లింలు 42,000 మంది, ఎస్సీ ఎస్టీలో 35,000 మంది, వైశ్యాస్ 5,000 మంది ఉన్నారు. కానీ కుల సమీకరణల కంటే కూడా వర్గ సమీకరణలు ఇక్కడ బాగా ప్రభావం చూపిస్తున్నాయి. సో జనతా దర్బార్ తాడిపత్రి పట్టణానికి వచ్చింది కాబట్టి జనం మధ్యకు వెళ్ళి ఇక్కడి నియోజకవర్గ ప్రజల ఓటర్ల అభిప్రాయాలంటే తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. నమస్కారం. TV9 నుంచి వచ్చాం, హైదరాబాద్ నుంచి. ఈ ఊరేనా మీది? ఓకే. మీరు అందరు ఇక్కడేనా? మీ పేరు ఏం పేరు? ఏం చేస్తారు మీరు? మామూలుగా చిన్న చిన్న పనులు వర్కులు చేసుకుంటా ఉంటారు. ఇక్కడే ఈ నియోజకవర్గమే? ఓటు ఇక్కడే ఉంది? ఓకే, సరే. కరెక్ట్ పర్సన్ దొరికారు. అయితే ఏంటి ఎలక్షన్ హడావిడి ఎలా ఉంది? అన్నీ ఉంది, అంతా ముక్క ముక్క ఉంది. ముక్క ముక్క అంటే టైట్ ఫైట్. ఈ 5 yearsగా తాడిపత్రి నియోజకవర్గం డెవలప్ అయిందా, అవ్వలేదా? సంక్షేమం బాగా జరిగిందా, జరగలేదా? వీటి గురించి ఏం చెప్తారు? డెవలప్ అయిందా? ఏమైంది చెప్పండి. ఇంతకుముందు కొన్ని పథకాలు ఇవన్నీ మొత్తం అన్నీ అయినాయి సార్. పథకాలన్నీ అయినాయి. ఏం సార్ మీరేమంటారు? తాడిపత్రి నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి, ముఖ్యమైన అభివృద్ధులు 3 చెప్పొచ్చు. ఇక్కడ చెప్పండి. 4 దశాబ్దాలుగా తాడిపత్రికి ఒక చాలా బ్యాడ్నే ఉంది. ఫ్యాక్షన్ నియోజకవర్గం అని. అంటే 4 దశాబ్దాలుగా ఉన్న ఫ్యాక్షన్ నియోజకవర్గం అని ముద్రాన్ని ప్రశాంతమైన తాడిపత్రిగా చేయడము ఎవరు చేశారు? పెద్దారెడ్డి గారు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు. ఓకే. అదే విధంగా మరి పెద్దారెడ్డి గారు అంటూ ఉంటారుగా, అది ఒకప్పుడు పెద్దారెడ్డి గారు పంచే లేపుతాను కత్తి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రశాంతానికి నిదర్శనం పెద్దారెడ్డి గారు. ఓకే. అభివృద్ధి అనేది ఎట్లా అంటే ఫ్యాక్షన్, ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ హత్యలతో కూడుకున్న విద్య, వైద్యం ఏమి అభివృద్ధి నోచుకొని తాడిపత్రి ప్రాంతము ఈ 5 సంవత్సరాల్లో రైతులు సురక్షితంగా ప్రశాంతంగా జీవనం కొనసాగించడం, పంటలు పండించుకోవడం, ఇది ఒక పెద్ద అభివృద్ధికి నిదర్శనం. సో ఇప్పుడు అసలు ఫ్యాక్షన్ అస్సలు లేదు, ఏమీ లేదు. ఓకే, ఫైన్. తాడిపత్రి క్రైమ్ లేటే లేదు. సరే, ఒక మాట చెప్పండి. లాస్ట్ టైం మీరు ఎవరు కోటేశారు? జగన్ సార్ కేసాం, పెద్దారెడ్డి సార్ కేసాం. ఈసారి ఎవరికి వేస్తున్నారు? ఈసారి వరకు పెద్దారెడ్డి సార్ కేస్తాం, జగన్ సార్ని గెలుచుకుంటాం. థ్యాంక్ యూ. ఏం సార్ మీది ఎక్కడ? మీది ఎక్కడేనా? ఏంటి మీరేమంటారు? ఇక్కడ ప్రశాంతంగా ఉంది సార్. ప్రశాంతంగా ఉంది. ఫ్యాక్షన్ గొడవ గట్రా ఏం లేదు, హాయిగా ఉంది. ఆయన వచ్చిన అంటే బాగుంది. ఇంతకుముందు ఏమన్నారు, వైఎస్ఆర్ వస్తే వీధి కూర ఉడుగుతారు అది ఇది అన్నారు. ఏమి లేదు, ప్రశాంతంగా బతున్నారు. బాగుంది సార్. పథకాలు అవి బాగా మా ఇంటికి వస్తున్నాయి సార్. మా నాన్న ఉన్నాడు, నా కూతురు ఉంది, అమ్మఒడి వస్తుంది, ఇంజిన్ వస్తుంది, ప్రతిదీ ఇంటికాడికి లబ్ధి పొందుతున్నాం. ఓకే. ఎదురుగా ఏదో టీ స్టాల్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఏం పెద్దాయనా, ఏంటి ఆధార్ కార్డు పెట్టుకు తిరుగుతున్నావు? ఏంటి పింఛన్కా ఇచ్చారా? తీసుకున్నావా? ఎంత ఇచ్చారు? 3,000. ఎప్పుడు ఇచ్చారు? ఇవాళ ఇచ్చారు. ఇప్పుడు మరి ఎలక్షన్ వస్తుంది తెలుసా? తెలుసు కదా. ఎవరు కొట్టేస్తావు? చెప్పండి. నేను చెప్పవా? ఎందుకు చెప్పాలా అంటే చెప్పాలని రూల్ ఏం లేదు. మనుషుల మాట చెప్పకూడదు. చెప్పను నేను, ఘట్సే చెప్పారు. చెప్పను నేను అనే విషయం ఘట్సే చెప్పారు. అండి ఎక్కడ? ఏ ఊరు మీది? ఈ నియోజకవర్గమేనా? ఈ నియోజకవర్గమే. మూడు ఎలా ఉంది? జనాల మూడు ఎలా ఉంది? ఏంటి ఇక్కడ వచ్చేసి మళ్ళీ వైసీపీ జెండా ఎగురుతుంది మళ్ళీనా? ఓకే.
2019లోనే మేము ఈ తాడపత్రి అడ్డాను కైవాసం చేసుకున్నాడు మా ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు. ఇంకా దానికి తిరుగులేదు. ఇంకా రాబోయే ఎలక్షన్ కూడా దీన్ని ఎవరు స్వాధీనం చేసుకోలేరు. అవునా? వాళ్ళు ఎంతమంది ఏం చేస్తారు మీరు? మేము కాంట్రాక్ట్ చేస్తుంటాం. కాంట్రాక్టరా? ఏంటి గవర్నమెంట్ నుంచి ఏమన్నా పథకాలు అందుకున్నాయా? అన్ని పథకాలు వస్తాయి. బెనిఫిట్ ఎవరైనా కానీ, నేనే కాదు ఎవరైనా కానీ బెనిఫిట్స్ ఎలిజిబుల్ అయి ఉంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. దాంతో ఎటువంటి వేరే ఆలోచన లేవు, లంచగొండితనం లేదు, ఏం లేదు. మరి డెవలప్మెంట్ లేదు చాలా మంది అంటూ ఉంటారు. ఎక్కడ డెవలప్మెంట్ లేదు? అదే రోడ్లు బాగాలేదంటారు, ఇండస్ట్రీస్ రాలేదంటారు, ఎంప్లాయ్మెంట్. ఒకటి ఆలోచించాలి. అతని ఇండస్ట్రీ 40 years అన్నాడు పాలిటిక్స్ లో. మనకి బైఫర్కేషన్ జరిగినప్పుడు మనకు డెవలప్మెంట్ ఎక్కడ ఉన్నది? అట్ ద సేమ్ టైం కరోనా 2 years వచ్చింది. ఎలా డెవలప్మెంట్? ఆయన ఏం చేశాడు? 2 years కరోనాలో బయటకు వచ్చాడు. ఆయన ఎక్కడైనా బయటకు వచ్చాడా? బయట రాలేదు. సో ఇక్కడ మనకు సోర్సే లేదు, డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? నేను పుట్టక ముందే అక్కడ తమిళనాడు ఎక్కడ ఉండేది రాజధాని, తర్వాత హైదరాబాద్ పోయింది. అట్లా ఫ్యూచర్లో పోతాయని ఏదో 3 విన్నాడు ఇక్కడ మన సీఎం సార్. దీని డెవలప్మెంట్ కాదంటారా? పెట్టారు సరే, ఏం చేశారు? అది కూడా ముఖ్యం కదా. ఏం చేయాలా? ఇప్పుడు కరోనా అన్నారు, కర్నూలు రాజధాని దగ్గరికి వెళ్ళొచ్చాను నేను. అది స్టార్టింగ్ కాలే కదా. ఇప్పుడు న్యాయ రాజధాని అన్నాడు. సో దానికి ఇంకా టైం పడుతుంది కదా. ఇప్పుడు మేము ప్రకటించింది ఎంత 1 year 2 year అయింది. దానికి చేసేయాలి ఎంత టైం పడుతుంది? 40 years లో అతను చేసినప్పుడు ఎంత డెవలప్ చేసినాడు? సిగ్గు పోతుంది. అమరావతి పోయినప్పుడు నేమైనా దానికి అసెంబ్లీకి పోయినప్పుడు కంపల్సరీలో మా ఊరు పల్లెటూరులో పోయినప్పుడు కంపల్సరీ తగలవు బండికి, కారుకి కంపల్సరీ తగలవు. దాన్ని తగులుతుంది బండి. జగన్ సార్ ఎట్లా పోతున్నాడో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఆ కంపల్సరీలో ఆ ఏరియా పోతే సిగ్గు పోతుంది. ఆయన చేసిన మళ్ళీ 40 years నెక్స్ట్ అన్నాడు, కాదని చెప్పట్లే. మిగతాలు తప్ప మిగతా వాళ్ళకి మేము లేనట్టు లేదు. ముసలి వాళ్ళకి మిగతా బీదోళ్ళకి సాయం చేస్తాం అంతవరకే. మిగతా కరెంటు బిల్లులు అవి దాచి డబ్బులు పెరిగినాయి, అన్ని ప్రతి ఒక్కటి పెరిగినాయి. గ్రానైట్ పేట అసలు ఏం లేవు. ఇక్కడేనా? ఇక్కడే సార్, తాడపత్రి కాన్స్టిట్యూన్సీ. ఫస్ట్ టైం ఓటరా? లేదు సార్, రెండోసారి. ఇంతకు ముందు వేసావు? ఎప్పుడు వేసావు? 2019లో వేసినా సార్. 19లో వేసావా? వేసినా సార్. ఏంటి యూత్కి ఎలా ఉంది మరి ఇక్కడ? ఇక్కడైతే కనుక యూత్కి ఏంటి కనుక ఈయన చూసినాము, ఆయన చూసినాం సార్. జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ది చూసినాము, పెద్దారెడ్డిది చూసినాము. కాకపోతే పెద్దారెడ్డి సార్ వచ్చినా కానీ కొట్టాట్లయితే ఏం లేవు. డెవలప్మెంట్ కావాలి కదా. ఈ పోలవరం ఆగిపోయాయి చెప్పేది. ఇక్కడ ఇంకా ఈ రాజధాని అనేది ఏంది లేకుండా పోయి చెప్పేది. వాళ్ళు రైతులు ఇచ్చిన వాళ్ళు భూములు ఏం గోడు, వాళ్ళ గోడేం. ఏమ్మా ఎంత సంపాదిస్తావు? ఎంత వస్తుంది? 100 150. 100 150 వస్తుంది. అంతే. పొద్దు నుంచి ఇలా ఎండలో కూర్చుని ఉంటావు. ఎండలోనయ్యా. మీ ఇంటి ఆయన ఏం చేస్తాడు? మా ఇంటి ఆయన లేడు సార్. లేడు. మరి నీకు వితంతు పింఛన్ వస్తుందా? వస్తుంది సార్. ఎంత వస్తుంది? 3000. 3000 వస్తుంది. ఏ ఊరు మీది? ఈ ఊరే. ఎలా ఉంది వ్యాపారం? ఏముంది లేదు సార్, మాకేమి సార్ ఏమి వ్యాపారం ఏం లేదు. ఏంటి రోజుకి ఎంత గిట్టుబాటు అవుద్ది? ఏం సార్ రోజు 700 500 ఏం భయం లేదు సార్. అంతే, మాదైతే సరిపోతుంది సార్. సరే అయితే ఈ మాట చెప్పు, పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ఏమొస్తున్నాయి సార్? మరి 45,000 వస్తుంది. పిల్లలకు వస్తాండి. పిల్లల చదువులు కూడా అయిపోయినాయి. పిల్లల చదువులు అయిపోయినాయి. ఇది సార్ ఒక్కసారి వేయలేదు సార్, అన్నీ వేసేసినారు సార్ మళ్ళీ. సో హ్యాపీ అయితే? సరే సార్. మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తుందిగా? వస్తాయి సార్. మరి ఏంటి మళ్ళీ వాళ్ళకే వేస్తున్నారా లేకపోతే మార్పు కోరుకుంటున్నారా? ఏం సార్ అప్పుడు చూస్తాం సార్. అప్పుడు బట్టి చూద్దాం. అంతే సార్. ఓకే డన్. చలో. బాగున్నారా? బాగున్నాం సార్. మరి ఏంటి ఇలా రోడ్డు మీద పెట్టుకున్నారు? ఈ మార్కెట్ సంత ఇలాగే ఉంటుందా రోజు, లేకపోతే టెంట్లు అయ్యి ఏమైనా ఉంటాయా? వేసుకుంటాం సార్. ఇది వేసుకుంటాం, తీసేస్తాం. లేకుంటే ఎండకు చచ్చిపోము. అదే శాఖానికి సత్తాన్నాం తలకాయలు పగిలి. మరి దీనికి పర్మనెంట్ గా ఏమైనా షెడ్ లాంటిది ఎలాంటిది వేయడానికి ఏమి కమిటీ వాళ్ళు ఏమనుకోవట్లేదా? ఏమనుకోలేదు సార్. మీరు ఎప్పుడు ఎమ్మెల్యేని అడగలేదా? అడగలేదు సార్. ఎమ్మెల్యే వస్తారు కదా రోడ్డు మీద? వచ్చారు కానీ మేము అడగలేదు. మీరు అడగలేదు? మరి మీరు అడగకపోవడం మీ తప్పు కూడా. మా తప్పే, అడగలేదు సార్ మేము. సరే, ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారా? బాగా చేస్తున్నారు సార్, బాగా చేస్తున్నారు. లేకపోతే ఇంకా చెయ్యాలా? ఇప్పటికంటే మాకేమి ఇక్కడ కూర్చుండేకి ఏమి లేకుండా
ఇబ్బంది లేకుండా ఏం లేకుండా ఉచితంగానే పెట్టినాడు. గేట్లు అట్లాంటివి లేకుండా ఉచితంగానే కూర్చొని వ్యాపారం అయిన సాటికి చేసుకుంటున్నాం. ఏంటయ్యా ఏం తీస్తారన్నా? మున్సిపల్ గేట్లు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 50 రూపాయలు 100 రూపాయలు అలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మున్సిపల్ గేట్లు అనేది పూర్తిగా గేట్ అంటే ట్యాక్స్ అది ట్యాక్స్ సార్. మున్సిపాలిటీ ట్యాక్స్ 30, 50, 100 కానీ తీసుకున్నారు వాళ్ళ టైంలో. ఒకనొక టైంలో ఈ స్టాల్కి కానీ వాళ్ళు డబ్బులు అడిగేటోళ్ళు ఇక్కడ పెట్టుకునేకి, వాళ్ళ అనుచరులని వీళ్ళందరినీ పెట్టుకునేకి. ఇప్పుడు ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు వచ్చినాక ఫ్రీ చేసేసారు. ఇవన్నీ ఎవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. ఓకే, సో బాగానే చేస్తున్నారు అయితే. చాలా మంచిగా చేస్తున్నారు. ఓకే, డన్. ఏమ్మా గేట్ మున్సిపల్ గేట్ కడుతున్నావా? తీసారా? కట్టలేదు సార్, తీసేశారు. తీసేసారు, అక్కర్లేదు, కట్టక్కర్లేదు. ఇంతకు ముందు కట్టేదా? ఎప్పుడు? అప్పుడు జగన్ అప్పుడు ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు కడుతున్నాం, ఇప్పుడు కట్టడం లేదు. ఇప్పుడు కట్టక్కర్లేదు. అప్పుడు ఎంత కట్టేవారు? డైలీ 20-30 సార్. డైలీ 20-30. మరి 5 ఏళ్ళు అయింది, ఇక్కడ ఏదైనా పర్మనెంట్ షెల్టర్ అది వేయించవచ్చు కదా మీకోసం. ఎమ్మెల్యే గారు ఎందుకు వేయించలేకపోయారు? ఏమో సార్, వేయించలేదు, మేమేం అడగలేదు. మీరు అడగలేదు. ఓకే, సో ఎమ్మెల్యే గారు బాగానే ఎప్పుడైనా వస్తూ ఉంటారా ఇటు? వస్తూ ఉంటారు సార్. పలకరిస్తారా? పలకరిస్తారు. బాగానే ఉందా లేదా మారాలా? అంతే సార్, ఎవరి ఇష్టం వాళ్ళది సార్, మనకేం తెలుస్తుంది. ఎవరి ఇష్టం ఆడదేలే. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అంతే. ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఏం పథకాలు ఏం రావడం లేదు సార్. అదేంటి అమ్మఒడి రావట్లే? అమ్మఒడి ఓసారి రాలేదు సార్, మళ్ళీ సార్ వచ్చింది. ఓకే. ఏం సార్ అయిపోయిందా మార్కెట్? చేస్తారా? ఇక్కడైనా లోకలేనా మీరు? పల్లె ఇదే నియోజకవర్గం తాడిపత్రిలోకే. ఏంటి సార్ ఎలక్షన్ వస్తుందిగా, కనుక్కుందాము ఎలా ఉంది, మూడ్ ఎలా ఉంది, హడావిడి ఎలా ఉంది అని తెలుసుకుందామని వచ్చాను. బాగా సమస్య లేకుండా ఉంది, బాగానే ఉంది, నిమ్మలంగా ఉంది. బాగా చెప్పారు, బాగా సమస్య లేకుండా ఓకే ఓకే, జనాలకు ఇబ్బంది లేకుండా. కరెక్టే. మరి డెవలప్మెంట్ అది మామూలు జరుగుతూ ఉంటుంది. ఓకే, సంక్షేమం మాత్రం బాగుంటుంది అనుకుంటున్నారు. పథకాలు అవి బాగా వస్తున్నాయి, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది అలాగా. సో ఇది కంటిన్యూ అవ్వాలంటున్నారు. నిజంగా బాగుంటాయంటే ఇంకా అన్ని దాంట్లో డబ్బులు కావాలి కదా ప్రభుత్వాల దగ్గర కూడా. అవును, సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఓకే, కొన్ని ఇంకా మామూలు అన్నీ ఒకటి ఉంటే ఒకటి ఉండవు సమస్య ఏదైనా కానీ. సో అడ్జస్ట్ అవ్వాలి, కావాలి, తప్పదు. రైట్, బాగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ. సో 1-2 ల్యాబ్స్ ఉంటాయి, అడ్జస్ట్ అవ్వాలి, వెళ్ళాలి అంటున్నారు. సో అభివృద్ధి స్లోలీ జరుగుద్ది అంటున్నారు. పెద్దమ్మ ఉంది. ఏమ్మా బాగున్నావా? పింఛన్ అందిందా ఇవాళ? పింఛను ఎందుకు రాలేదు? పోలేదు. ఎందుకు తీసుకోవాలి? జనం ఉన్నారని పోలే. రేపు వెళ్ళి తీసుకుంటావు. బాగానే ఉందా అంతా? పింఛన్ కరెక్ట్గానే ఎంత ఉంది? వస్తా ఉంది. ఓటు వేస్తావుగా? ఎవరికి వేస్తావు? ఎవరికని చెప్పాలి సార్, మేము చెప్పు. అంటే ఉంటుందిగా ఏదో ఒకటి మనసులో. ఎవరికని చెప్పాలా? ఎవరికి చాలా కేస్తారు సార్. ఎవరికని చెప్పాలా? ఎవరికని చెప్పాలి. నీకు చెప్పడం ఇష్టం లేదు, సరే కానీలే. బాగానే ఉంది కదా, నీకంతా బాగానే జరుగుతుంది, పింఛన్ అది బాగానే వస్తుంది. ఏమయ్యా ఏంటి కూరగాయలు కొనేసావా? కొన్నాం సార్. ఏం కొన్నావు చూపించు. టమోటా కొన్నాం సార్. ఎంత కిలో? కిలో వచ్చి 40 రూపీస్ నడుస్తుంది. 40 రూపీస్. అవును సార్. అది సామాన్య మానవులు కొనాలంటే కూడా చాలా భయంకరంగా ఉంది. టమాటా స్టాక్ మార్కెట్ లాగా ఉంటుంది. ఏం చేస్తాము, ఒక రోజు 10 పైసలు దొరుకుద్ది, ఒక రోజు ఏమో 100 రూపాయలకి వెళ్ళింది, 200 కూడా. అలా కరెక్టే సార్. అదే ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. సో ఇంకొకటి అంటే ఇప్పుడు ఇన్కమ్ వచ్చేసి మనకు లేదు. ఇప్పుడు కష్టానికి పోవాలన్నా కూడా మనకు పనులు దొరకట్లేదు. ఈ విధంగా వెనుకబడి ఉన్నాము. ఇండస్ట్రీ లేదు. నెక్స్ట్ వచ్చేసి చదువుకుని పిల్లలు వేరే రాష్ట్రాలకు అవుట్ ఆఫ్ వెళ్ళాల్సి వస్తుంది. మన రాష్ట్రంలో ఉపాధి లేదు. మనకి ఎవరు ఇండస్ట్రీ తెస్తారు? పిల్లలకు ఉద్యోగాలు ఎవరు కల్పిస్తారు? మనం కర్ణాటక, బెంగళూరు, హైదరాబాదు
చెన్నై వెళ్లకుండా ఇక్కడికి మనకి ఉపాధి కల్పించి పిల్లలు ఒక ఇంట్లో పిల్లలు వచ్చేసి జాబ్ వచ్చిందంటే వాళ్ళు మొత్తం వాళ్ళకి ఫ్యామిలీ రీచ్ అవుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా ఉండగా టీడీపీ గవర్నమెంట్ ఈ మార్కెట్ యార్డ్ని కట్టించింది, ఈ రైతు బజార్ కైండ్ ఆఫ్ మార్కెట్ యార్డ్. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకోవచ్చు, నిజానికి విశేషమే. ఎందుకంటే చాలా ఆర్గనైజ్డ్గా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ తోటి దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అది విశేషం కాదు అనుకుంటే మీరు చూడొచ్చు టీవీస్ ఇక్కడ. మన దగ్గర జ్యువెలరీ షాప్లో ఉండే సీసీ కెమెరాలు కూరగాయల షాపుల్లో కూడా పెట్టి, అది కూడా స్క్రీనింగ్ పెట్టి సీసీ కెమెరా పర్యవేక్షణలో సర్వేలెన్స్లో ఈ మార్కెట్ ఉంచారు. సో ఎండ వచ్చినా వాన వచ్చినా అలాగే వేరే భయాలు ఏమీ లేకుండా వీళ్ళు హాయిగా ఇక్కడ ఉండొచ్చు అనమాట.